అందరికీ నమస్కారం అండి. మనం నేటి సమాజాన్ని చూసుకుంటే 90% మందికి పైగానే మందులు వేసుకుంటూ, హాస్పిటల్ల చుట్టూ తిరుగుతూ, అనారోగ్యకరంగా జీవించే వాళ్ళనే ఎక్కువగా చూస్తున్నాం కదండీ మనం. మరి మనం ఈ రోజుల్లో కూడా 100 ఏళ్ళు మందులు వేసుకోకుండా, హాస్పిటల్ల చుట్టూ తిరగకుండా, ఆరోగ్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవించడానికి ఒక 5 సూత్రాల గురించి మనం తెలుసుకుందామని చెప్పాను కదండీ. మరి 5 సూత్రాలేంటో ఇప్పుడు చూద్దాము. మన మొదటి సూత్రం వచ్చేసి నీరండి. నీరు గురించి ఇదివరకు వీడియోలో చెప్పాను కదా! దాని ప్రధానం ఏంటో, మనకేం మేలు చేస్తుంది, దాని ప్రయోజనాలు ఏంటో ఇదివరకే చెప్పాను కదండీ. మన మొదటి సూత్రం వచ్చేసి నీరండి. ప్రతిరోజు 4-5 లీటర్ల నీరు తగ్గకుండా త్రాగాలి. దీనివల్ల 99% రోగాలు మన దరికి చేరకుండా ఉంటాయి. మరి రెండవ సూత్రం వచ్చేసి, మరి మనం ప్రతిరోజు కూడా 3 గంటల సమయం ఎక్సర్సైజులు చేయాలండి. కానీ ఈ రోజుల్లో ఎవరిని అడిగినా మా దగ్గర లేదండి అనే ఒక పదం ఎక్కువగా వినిపిస్తుందండి. అదే సమయం. ఈ సమయం లేక మన ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం లేదు. కానీ ప్రతిరోజు మనము 3 గంటలు కాదు, ఒక 2 గంటలన్నా ఎక్సర్సైజులు చేసుకుంటే, అట్లీస్ట్ ఒక గంటన్నా మనము ఎక్సర్సైజులు చేసుకుంటే మన అవయవాలని లైఫ్ లాంగు యాక్టివ్‌గా ఉంచడానికి ఈ ఎక్సర్సైజులనేవి ఉపయోగపడతాయండి. మరి మూడో సూత్రం వచ్చేసి, ప్రతిరోజు రోజులో ఒక పూటన్నా మనము న్యాచురల్ ఫుడ్ తీసుకోవాలండి. న్యాచురల్ ఫుడ్ ఏంటి అంటే, మనకి డబ్బులకి ఇబ్బంది లేదనేటప్పుడు 3 రకాల నట్స్ ఇన్నిన్ని నానబెట్టుకొని తినేసి ఫ్రూట్స్ తినండి. లేదు మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కాబట్టి మనకు ఆ బడ్జెట్‌లో లేదు. కాబట్టి మ మ చక్కగా 3 రకాల గింజలు నానబెట్టుకొని, 3 రకాల మొలకలు ఇన్ని పెట్టుకొని, వాటి మీద ఫ్రూట్స్ మనకి ఏవైతే అందుబాటులో ఉన్నాయో ఆ ఫ్రూట్సే తెచ్చుకొని కడుపు నిండుగా తినేసేయండి. ఫ్రూట్స్ కూడా చెప్తానండి. ఏ ఫ్రూట్స్ అయితే మనకి పోషకాలను ఎక్కువిస్తాయో, జామకాయలు, అరటిపళ్ళు, ఆరెంజ్, పపాయ, వాటర్ మిలాను, మస్క్ మిలాను, రేగిపండ్లు ఇటువంటివన్నీ మనకి తక్కువ రేట్‌లో వస్తాయి. ఎక్కువ పోషకాలను ఇస్తాయండి. కాబట్టి ఈ యాపిలు ఇలాంటివి తీసుకోవడం మానేసేయండి. అవసరం లేదు. దానివల్ల మనకేం పెద్ద ఉపయోగాలు ఉండవు. ఇటువంటి ఫ్రూట్స్ అన్నీ చక్కగా తెచ్చిపెట్టుకొని, ఈ మొలకలు, ఈ ఫ్రూట్స్ కడుపు నిండుగా తినేసి ఒక పూట ఆహారంలాగా తినేసేయండి కడుపు నిండుగా. దీనివల్ల మనకి రక్షణ వ్యవస్థ బావుంటుంది. ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుందండి. మరి మన నాలుగో సూత్రం వచ్చేసి ఈవినింగ్‌కి ఎర్లీ డిన్నర్ అండి. ఎర్లీ డిన్నర్ అంటే సాయంత్రం 6-7 గంటల లోపు మనము డిన్నర్ ముగించేసేయాలి. ఈ ఈ ఈవినింగ్ డిన్నర్‌లో కూడా ఏముంటాయి, ఈ న్యాచురల్ ఫుడ్ పెట్టుకుంటే చాలా మంచిదండి. దీనివల్ల ఎన్నో ఉపయోగాలు. ఇంతే కాదండి, నేను ఇప్పటి వరకు చెప్పిన వాటి అన్నిటికి కూడా ఇంకా ఎన్నో ప్రయోజనాలున్నాయి. కానీ అవన్నీ చెప్పాలంటే మనకి ఒక ఎపిసోడ్ సరిపోదు. వీడియో లెంత్ అయిపోతుంది. కాబట్టి ప్రతిరోజు 6-7 గంటలకల్లా మనము డిన్నర్ ముగించేస్తే అందులో న్యాచురల్ ఫుడ్, నేను ప్రతిరోజు ఒక పూటన్న న్యాచురల్ ఫుడ్ తినాలి మనం తీసుకోవాలని చెప్పాను కదా! ఈ న్యాచురల్ ఫుడ్ అనేది ఈవినింగ్ పెట్టుకోండి మంచిగా. ఈ 6-7 గంటలకల్లా మనము ఆహారం తిండి అయిపోతే, ఈరోజు 6-7 గంటల నుంచి రేపు ఉదయం 8-9 గంటల వరకు మనకు గ్యాప్ ఉంటుంది కదండీ! ఈ గ్యాప్‌లో మన బాడీ ఏం చేస్తుందంటే, తనను తాను రీచార్జ్ చేసుకుంటుంది. క్లీనింగు చేస్తుంది. అంతకంటే ముందుగా మనకు కావాల్సిందేంటంటే ఫస్ట్‌ది మంచి నిద్ర అండి. ఈ నిద్ర పట్టక ఎంతోమంది అవస్థలు పడుతుంటారు. కొంతమందికి మత్తు నిద్ర పడుతుంది. కొంతమందికి అసలు నిద్రే పట్టదు. కానీ ఎలాంటి మనిషినైనా మంచి నిద్ర కావాలి అంటే ఈవినింగ్ ఎర్లీ డిన్నర్ అనేది చాలా సపోర్ట్ చేస్తుందండి. ఫస్టు మనకి నిద్రకే సపోర్ట్ చేస్తుంది ఈవినింగ్ డిన్నర్ అనేది. ఎర్లీ డిన్నర్ అనేది. మనం 6-7 గంటలకల్లా మనం తినేసి ముగించేస్తే, రాత్రి మనం పడుకునేసరికి ఈ ఆహారం అంతా అరిగిపోతుందండి. మనం పడుకోగానే మన అవయవాలన్నీ ఎలా రిలాక్స్ అయ్యి పడుకోవడానికి పడుకుంటాయో, అప్పటినుంచి మన జీర్ణ వ్యవస్థ కూడా మనకి తిన్న ఆహారం అరిగిపోయింది కదండీ! ఈ అవయవాలతో పాటు మన జీర్ణ వ్యవస్థ కూడా పడుకుంటే, ఇంక మన బ్రెయిన్ అన్నీ, ఇంక మన బాడీలో ఉన్న అవయవాలన్నీ పడుకుండిపోతాయి. మనం పడుకున్నప్పటి నుంచి ఉదయం లేచే వరకు గాఢ నిద్ర పడుతుంది. ఇది ఫస్ట్‌దండి మనకి దీనివల్ల. మన ఐదవ సూత్రం వచ్చేసి ఫాస్టింగ్ అండి. ఈ ఫాస్టింగ్ అనేది వారంలో ఒకరోజు కంపల్సరీ చేయాలండి. దీనివల్ల అసలు నిజంగా ఎన్ని బెనిఫిట్సో. నేను ఇప్పుడు చెప్పిన వాటన్నిటికి కూడా అన్నిటికీ సైంటిఫిక్ స్టడీస్ ఉన్నాయండి. కానీ నేను నెక్స్ట్ వీడియోలో ఏ వీడియో చేసినా అన్ని సైంటిఫిక్ స్టడీస్‌తో సహా మీకు చెప్తాను, వివరిస్తానండి. ఈ ఫాస్టింగ్ అనేది వారానికి ఒకరోజు కంపల్సరీ. అయితే దీని గురించి తెలియని వాళ్ళేంటంటే, అలవాటు లేని వాళ్ళేంటంటే,
ఫాస్టింగ్ అనగానే భయపడిపోతూ ఉంటారండి. అమ్మో! పొద్దంతా తినకుండా ఎలా ఉండాలి అనేసి భయపడిపోతూ ఉంటారు. కొంతమంది ఉపవాసం చేస్తారండి. అది అన్నం మాత్రమే తినరు, అన్నీ తింటారు. అది కాదండి ఉపవాసం అంటే. మనం పొద్దంతా ఏమి తినకుండా ఓన్లీ మంచినీళ్ళు మాత్రమే తాగుతూ ఉపవాసం చేయాలండి. అది మనకి శరీరానికి కావలసిన ఉపవాసం. మన ఈ మన పూర్వీకులందరూ కూడా ఈ సూత్రాలను పాటించే ఇప్పటి వరకు వాళ్ళంతా స్ట్రాంగ్‌గా ఉన్నారండి. ఒకటి మనకి హెల్త్ కావాలంటే అడ్జస్ట్ అవ్వాలండి. డబ్బు కావాలంటే మనం ఎలా స్మార్ట్‌గానన్నా, హార్డ్‌గానన్నా కష్టపడి సంపాదిస్తాం కదా! అలాగే హెల్త్ కావాలంటే అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి. అడ్జస్ట్ అవ్వాలి. అడ్జస్ట్ అయినప్పుడే హెల్త్ మన సొంతం అవుతుందండి. మన నెక్స్ట్ వీడియో వచ్చేసి యాక్టివ్‌గా ఉండి, నీరసం లేకుండా మంచినీళ్ళు మాత్రమే తాగుతూ ఉపవాసం ఎలా చేయాలో మన నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. నా నుంచి ఒక రిక్వెస్ట్, నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. నలుగురికి మంచి విషయాలు షేర్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.